గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో జరగనున్న 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో సత్తా చాటి కాషాయి జెండా ఎగురవేయాలని కమలనాథులు కసిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు చిత్తశుద్ధిగా పార్టీ కోసం కష్టపడుతుంటే కొందరు నేతలు మాత్రం రకరకాల వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ ప్రత్యర్థులతో రాజీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నాయకత్వం నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మీరు రాజీ పడితే పడొచ్చు, కానీ మీపై నిఘా ఉందని మర్చిపోకండి. మీరు రాజీ పడినా మేం రాజీ పడే ప్రసక్తి లేదు అని హెచ్చరిక స్వరంతో అప్రమత్తం చేసింది. అయితే ఈ హెచ్చరికలు పనిచేస్తాయా, లేక నేతలు ఎప్పట్లానే తమ ఇష్టానుసారం రాజీ పడిపోయి పార్టీ ప్రయోజనాలు దెబ్బతీస్తారా అన్నది మిస్టరీనే. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాషాయం పార్టీ కొన్నేళ్లుగా పగడ్బందీ ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఏ శక్తి అడ్డుకోలేదని కమల్నాథులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బీజేపీ. 3 కార్పొరేషన్లుగా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నికల నగారా మోగనుంది. 3 కార్పొరేషన్స్ లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు జలక్కివ్వాలని పట్టుదలగా ఉంది కమలం పార్టీ నాయకత్వం. అయితే తెలంగాణలో కార్యకర్తల అంకిత భావంతో పనిచేస్తుంటే నేతలు మాత్రం దారి తప్పుతున్నారన్న భావన నాయకత్వంలో ఉంది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన కొందరు నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో కుమ్మక్కై రాజకీయాలు నడిపారని పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉంది. ఈ పాలిటిక్స్ భవిష్యత్తులో రిపీట్ కాకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ముందస్తుగా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ను రంగంలోకి దింపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలతో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడనున్న అభయ్ పాటిల్ హైకమాండ్ నేతల రాజకీయాల విషయంలో ఎంత కోపంగా ఉందో వివరిస్తున్నారట. మీరు మీ అవసరాల కోసం రాజీ పడుతున్నట్లుంది, కానీ మీలో ప్రతి ఒక్కరిని పార్టీ రాడర్ స్కాన్ చేస్తూనే ఉంటుంది. మీరు రాజీ పడితే పడొచ్చు, కానీ నాయకత్వం మాత్రం రాజీ పడదలుచుకోలేదు. పార్టీకి వ్యతిరేకంగా పొరుగు పార్టీలతో రాజీ పడే నేతలను ఉపేక్షించే ప్రసక్తి ఉండదని గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అభయ్ పాటిల్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. పార్టీ లైన్ దాటి ప్రైవేట్ డీల్స్ కుదుర్చుకునే నేతలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పరంగా ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు చోటు చేసుకున్నాయో సమీక్షించి రానున్న కాలంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకత్వం భావిస్తోంది. ఎంత పెద్ద నేతైనా పార్టీకి నష్టం కలిగించేలా ఉన్న తమ తీరును మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పాటిల్ స్పష్టం చేసినట్లు సమాచారం. చిన్న కార్యకర్త స్థాయి నేత నుండి అగ్రనేతల వరకు అందరూ కూడా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని పాటిల్ సూచించారట. మరి పాటిల్ హెచ్చరికలు నేతల చెవులకు ఎక్కుతాయా, లేక ఎప్పట్లానే తమ రూట్లోనే తాము పయనిస్తారా అన్నది చూడాలిక.